హాయ్ హలో వెల్కమ్ టు పావని కుకింగ్ ఛానల్. ఈరోజు మా స్పెషల్ కాకరకాయ పచ్చడి. దీని తయారీ విధానం ఏంటంటే, మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా కాకరకాయని బాగా వేపుకోవాలి. దాని తర్వాత వేపిన ముక్కల్ని పక్కన పెట్టుకొని, తర్వాత అదే ప్యాన్లో మనం జీలకర్ర, ఎండుమిర్చి, వేరుశనగ పలుకులు, తర్వాత వెల్లుల్లి ఇవి బాగా ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ రెండు యాడ్ చేసుకొని ముందుగా వేయించుకున్న కాకరకాయ ముక్కలు, ఇంకా ఈ ఫ్రై అయిన ఈ పోపు దినుసులు కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ అంటే ముద్దలా కాకుండా దాంట్లో ఏం వాటర్ కూడా వేయం, జస్ట్ పొడి పొడిగా ఉండేలాగా మనం ఇది తయారు చేసుకోవాలి. అది కూడా మీకు చూపిస్తామండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందామండి. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి పట్టించుకుందాం. మనకి ఈ విధంగా వస్తే సరిపోద్దండి, మరీ పేస్ట్లా కాకుండా కొంచెం. మనకి ఇప్పుడు కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ ఎలా ఉందో మా సిస్టర్ చెప్తారు. సూపర్గా ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. కాకరకాయ కూడా హెల్త్కి చాలా మంచిది. మనం అప్పుడప్పుడు కాకరకాయ వేపుళ్ళు, కాకరకాయ పచ్చళ్ళు తింటూ ఉంటే మన ఒంట్లో ఉన్న షుగర్ లెవెల్స్ కూడా అప్పుడప్పుడు కంట్రోల్ అవుతూ ఉంటాయి. ఓకేనండి.